ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డయాబెటీస్, హార్ట్ డిజీజ్ ఇట్లాంటివి వస్తాయని తెలుసు. కానీ ఈ మధ్య క్యాన్సర్స్ కూడా వస్తాయి ఒబెసిటీ వల్ల అంటున్నారు. ఇది నిజమేనా? ఒబేస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 200+ కాంప్లికేషన్స్ అనేవి గుర్తించారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, బీపీ ఎక్కువ ఉండడము, స్ట్రోక్స్ రావడము, పీసీఓడి కాంప్లికేషన్స్, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. విమెన్ అండ్ ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నాం. ఒబేసిటీ వల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయా? ప్యూబర్టీ, ఫర్టిలిటీ, మెనోపాజ్ ఇట్లాంటి స్టేజెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్యాట్ టిష్యూ అనేది ఒక స్టోరేజ్ మాత్రమే కాదు, దానివల్ల లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఇంత ట్రై చేసిన వెయిట్ తగ్గలేకపోతారు. దానికి రీజన్స్ ఏంటి? చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, డాక్టర్ నేనేమంత తినను, బయట జంక్ అసలు తినను, వాకింగ్ చేస్తూ ఉంటాను, అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు ఎందుకు అని చెప్పేసి రీజన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య ఈటింగ్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఈ క్రాష్ డైట్స్, సప్లిమెంట్స్ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవుతున్నాము. క్విక్ ఫిక్సెస్ కోసం చూస్తున్నాము. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సో మన జనరేషన్తో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆర్ మైండ్ సెట్. సో నాకు 4 monthsలో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, నేను వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఈ డ్రెస్లో నేను బాగా కనిపించట్లేదు, దానికోసం నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఐ డోంట్ లుక్ గుడ్, ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. సో ఇండియాలో అడల్ట్స్తో పాటు చిల్డ్రన్కి కూడా చాలా ఒబేసిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని వింటున్నాము. నా చైల్డ్ ఒబేస్ అని ఎలా తెలియాలి పేరెంట్స్కి? అబ్సల్యూట్లీ. ఇండియాలో అడల్ట్స్తో పాటు చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా డేంజరస్ లెవెల్స్లో పెరుగుతుంది, ఈక్వల్ టు వెస్టర్న్ పాపులేషన్. మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సెసివ్ ఫుడ్ అవైలబిలిటీ, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది పెరుగుతుంది. సో ఐ గెస్ ఓల్డెన్ డేస్లో చబీ బేబీ మీన్స్ హెల్దీ బేబీ అనేవాళ్ళు. ఐ గెస్ దట్ డజంట్ అప్లై ఎనీమోర్. Absolutely not. అప్పుడు కూడా it is not right, I guess. Yeah. Healthy baby is a healthy baby. Chubby or thin, ante. Right. Hi everybody, we are back at MagnAid Hospital with Dr. Shweta Damacharla. Today we'll be talking about ఎందుకు జనం ఒబేస్ అవుతున్నారు, అసలు ఓవర్ వెయిట్ అంటే ఏంటి, అండ్ పిల్లలు ఎందుకు ఈ మధ్య బాగా ఓవర్ వెయిట్ అవుతున్నారు, ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. వెల్కమ్ డాక్టర్ శ్వేత. హాయ్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, మన దేశంలో నలుగురిలో ఒకరికి ఒబేసిటీ వస్తుందంటే ఈ మధ్య, అది నిజమేనా? ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, డెవలపింగ్ కంట్రీ లాంటి మన దేశంలో ఎందుకు ఇంతమంది ఒబేస్ అవుతున్నారు? కెన్ యూ టెల్ us? ఒక క్విక్ ఎగ్జాంపుల్ చెప్తా. మా గ్రాండ్ పేరెంట్స్ ఊర్లో ఉంటారు, విలేజ్లో. దే ఫార్మర్స్. సో దేర్ డైలీ రొటీన్ వాజ్ గెట్ అప్, యూనో, ఒక దూరం వెళ్ళిపోయి వాటర్ తీసుకురావడము, ఇంట్లో చోర్స్ చేసుకోవడము, దాని తర్వాత పొలంకి వెళ్ళి పని చేసుకోవడము, అండ్ దే వుడ్ కమ్ బ్యాక్ ఎట్ వన్ పర్టికులర్ టైమ్, ఈట్ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ అండ్ స్లీప్ బై 7 o'clock. ఓకే, 7 o'clock, lights off, they would sleep, have a good night's sleep, get up, rested, and then go back to doing their work again. అదే నేను నా గురించి కంపేర్ చేసుకుంటే, ఫస్ట్లీ స్ట్రెస్, నిద్ర సరిగ్గా ఉండకపోవడము, దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్ ఎనీ టైం. నాకు 3 AM బిర్యానీ తినాలనిపించింది, అండ్ ఐమ్ లైక్ ఓపెన్ స్విగ్గీ ఆర్ జొమాటో, ఆర్డర్ బిర్యానీ అండ్ హ్యావ్. సో అబండెన్స్ ఆఫ్ ఫుడ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్, ఈ ఎగ్జాంపుల్లోనే మనకి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ఒబేసిటీ తెలిసిపోతుంది అనమాట. సో సెకండ్ థింగ్ ఇస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అండ్ యావరేజ్ ఇండియన్ walks about 4,000 to 5,000 steps per day, and under 5,000 sedentary lifestyle అని అంటాం అనమాట. ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యాబ్లో వర్క్ వెళ్తారు, ఆర్ క్యాబ్ ఆర్ కార్ వర్క్ వెళ్తారు, దాని తర్వాత హీ సిట్స్ ఎట్ హిస్ డెస్క్ మీద పని చేసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి లేట్ ఈవినింగ్స్ ఎంతో అవుతుంది, అక్కడి నుంచి ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, హీ సిట్స్ ఆన్ అ కౌచ్, టీవీ చూసుకోవడము, ఫుడ్ తినడము అండ్ స్లీప్. ఆర్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే ఇంక ఇంటి నుంచి ఇంకెక్కడా కదలాల్సిన అవసరమే లేదు, ఫుడ్ కావాలంటే వస్తుంది, గ్రాసరీస్ కావాలంటే వస్తున్నాయి, ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇట్ ఈస్ రైట్ ఆన్ యువర్ డోర్ స్టెప్ అనమాట. సో మనం ఎక్కడ నడుస్తున్నాము? సో దట్ ఈస్ వన్ సెకండ్ రీజన్. లాస్ట్ టైం ఐ స్పోక్ అబౌట్ ఇండియన్స్ ఆర్ వల్నరబుల్ అనమాట. ఏంటి అని అంటే వాళ్ళు దే స్టోర్ అ లాట్ ఆఫ్ అబ్డామినల్ ఫ్యాట్, కడుపు చుట్టూ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది మన టిపికల్ ఇండియన్స్లోనే చూస్తూ ఉంటాము. సో మనకు ఆ జెనెటిక్ వల్నరబిలిటీ కూడా ఉంటుంది.
అండ్ ఇంకా స్ట్రెస్, పూర్ స్లీప్ ఇవన్నీ అదర్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వలన ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ అనేది పెరుగుతుందన్నమాట ఇండియాలో. ఆన్ ది అదర్ హ్యాండ్ మాల్నరిష్డ్, న్యూట్రిషన్ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఉంటున్నారు. సో ఇట్ ఈస్ లైక్ అ డబుల్ బర్డన్. ఇండియన్స్ మన ప్రెసెంట్ ఇండియాలో దిస్ ఇస్ అ డబుల్ బర్డన్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్. ఒకసారి బేసిక్స్ని అర్థం చేసుకుందాము. డాక్టర్స్ ప్రకారం ఒబేసిటీని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఓకే, నేను ఇంగ్లీష్లో ఒక డెఫినేషన్ చెప్తాను. అబ్నార్మల్ ఆర్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అక్యుములేషన్ విచ్ పోజెస్ అ రిస్క్ టు హెల్త్. ఇదేంటి అని అంటే అది అధికంగా ఫ్యాట్ డిపాజిట్ అవ్వచ్చు ఆర్ అబ్నార్మల్గా డిపాజిట్ అవ్వచ్చు. సో ఈ రెండు ఒబేసిటీ కిందే వస్తాయన్నమాట. సో దీనికోసం మెజర్మెంట్ ఏం చేస్తాము అని అంటే బిఎంఐ అనే ఒక మెజర్మెంట్ ఉంటుంది. బిఎంఐ 23 కన్నా ఎక్కువ ఉంది అని అంటే ఓవర్ వెయిట్ అంటారు. అండ్ 25 అంటే 25 కన్నా ఎక్కువ ఉంది అని అంటే ఒబేసిటీ అంటారు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. ఇంకోటి ఏంటి అని అంటే లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆర్ లేటెస్ట్ స్టడీస్ ప్రకారము బిఎంఐ అంత కరెక్ట్గా ఇండియాలో ఒబేసిటీ ఎంత ఉందో మెజర్ చేయలేకపోతుంది. ఎందుకు అని అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ఇండియన్స్ అందరూ థిన్ ఫ్యాట్ అనమాట. అంటే వాళ్ళకి మసిల్ తక్కువ ఉంటుంది అండ్ ఫ్యాట్ అక్యుములేషన్ అంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళు నార్మల్గానే వెయిట్ తక్కువ ఉండొచ్చు, కాకపోతే వాళ్ళలో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అది తెలుసుకోవడానికి ఒకటి అబ్డామినల్ గర్త్ అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది ఇన్ ఫీమేల్స్, ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది అని అంటే దాన్ని అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మగవాళ్ళలో 90 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంది అని అంటే అబ్డామినల్ ఒబేసిటీ అంటాం అనమాట. ఇంకా వేరే అదర్ మెజర్స్ ఉంటాయి, అంటే డెక్సా స్కాన్ ఒకటి, బయో ఇంపిడెన్స్ టెస్ట్ ఒకటి, ఇవన్నీతో కూడా ఒబేసిటీ అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈజియెస్ట్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, మీ బాడీ వెయిట్ ఎంత, బాడీ వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది చేసుకుంటే మీకు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది, అందాజుగా తెలుస్తుంది. సో యూఆర్ సేయింగ్ ఒక పర్సన్ వెయిట్ నార్మల్గా ఉంది బట్ ఓన్లీ స్టమక్ చుట్టూ ఫ్యాట్ ఉంటే కూడా దిస్ పర్సన్ ఇస్ కన్సిడర్డ్ ఒబీస్ అండ్ వాళ్ళకి డిజీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు? ఎస్, అబ్సల్యూట్లీ. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డయాబెటీస్, హార్ట్ డిజీజ్ ఇట్లాంటివి వస్తాయని తెలుసు, కానీ ఈ మధ్య క్యాన్సర్స్ కూడా వస్తాయి ఒబేసిటీ వల్ల అంటున్నారు, ఇది నిజమేనా? ఎస్, అబ్సల్యూట్లీ. ఒబేస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 200+ కాంప్లికేషన్స్ అనేవి గుర్తించారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, బీపీ ఎక్కువ ఉండడము, స్ట్రోక్స్ రావడము, పీసీఓడి కాంప్లికేషన్స్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల నొప్పులు కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, ఈ హెల్త్ కండిషన్సే కాకుండా ఆల్మోస్ట్ 13 to 15 క్యాన్సర్స్ని కూడా ఒబేసిటీ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ క్యాన్సర్స్కి. ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. సంబడి హూ సివియర్లీ ఒబీస్ వాళ్ళకి 7 times ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉందన్నమాట ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావడానికి. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి 5 times ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంది కంపేర్ టు అ నార్మల్ పర్సన్ విత్ అ నార్మల్ వెయిట్. సో ఆబ్వియస్లీ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యాన్సర్స్కి. విమెన్ అండ్ ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం. ఒబేసిటీ వల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయా? అండ్ ప్యూబర్టీ, ఫర్టిలిటీ, మెనోపాజ్ ఇట్లాంటి స్టేజెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఫ్యాట్ టిష్యూ అనేది ఉట్టి స్టోరేజ్ మాత్రమే కాదు, దానివల్ల లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది, అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఫ్యాట్ నుంచి సైటోకైన్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని ఐ విల్ గివ్ యూ ఈచ్ స్టేజ్లో, ఉమెన్ ఈచ్ స్టేజ్లో ఎట్లాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఈస్ట్రోజన్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ ప్యూబర్టీస్ అంటే 9-10 ఏళ్ళకే మెన్సెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సెకండ్ థింగ్, పీసీఓడి అనే కాంప్లికేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ మెన్సెస్, లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడము, యాక్ని, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఒకటి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతే పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. నెక్స్ట్ థింగ్ ఇస్ ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ఓన్లీ ఆఫ్టర్ కన్సీవింగ్ ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ రావడము, బీపీ ఎక్కువ ఉండడం, ప్రీ ఎక్లాంప్సియా అంటారు అనమాట, ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ అగైన్ మెనోపాజ్కి వచ్చేసరికి
పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, ఇట్లాంటివన్నీ, హాట్ ఫ్లషెస్ రావడము, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనలీ ఇందాక మాట్లాడుకున్నట్టు క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇలాంటివి కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్లాగా ఒబేసిటీ అనేది ఉట్టి బయట లుక్స్కి సంబంధించిందే కాదు, హెల్త్కి కూడా సంబంధించిందే. అండ్ సీమ్స్ లైక్ లేడీస్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్, కొంతమంది ఇంత ట్రై చేసిన వెయిట్ తగ్గలేకపోతారు, దానికి రీజన్స్ ఏంటి? చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, డాక్టర్ నేనేమంత తినను, బయట జంక్ అసలు తినను, వాకింగ్ చేస్తూ ఉంటాను, అండ్ అయినా కూడా వెయిట్ తగ్గట్లేదు ఎందుకు అని చెప్పేసి. రీజన్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఇస్ క్యాలరీ అండర్ ఎస్టిమేషన్. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఫ్రైస్ లాడ్ ఆఫ్ ఆయిల్ వేసేసి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఫ్రైస్ చేసేసుకుంటున్నాం అనుకోండి. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్కి 150 కిలో క్యాలరీస్ వస్తుంది అన్నమాట. సో అక్కడ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనము, మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నామని చెప్పేసి. సెకండ్ థింగ్ ఇస్ మెటబాలిక్ అడాప్టేషన్. సో మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే, ఇఫ్ యూ ట్రైంగ్ టు లూజ్ వెయిట్, స్టార్టింగ్లో మంచిగా వెయిట్ లాస్ ఉంటుంది, మీరు మీ చేసిన ఎక్సర్సైజ్కి, మీరు చేసే డైట్కి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది తగ్గడం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాకపోతే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అదే అమౌంట్ ఆఫ్ డైట్కి, అదే చేసే ఎక్సర్సైజ్కి మీరు అంత వెయిట్ తగ్గకపోవచ్చు. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, బాడీ ఏమనుకుంటుంది, అరే నాకు ఎనర్జీ రావట్లేదు, నాకు ఫుడ్ అందట్లేదు, లెట్ మీ సేవ్. సో ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట బాడీ. సో అందుకని ఆ ప్లాటో అయిపోతుంది అండ్ యూ కెన్ నాట్ ఫర్దర్ లూజ్ వెయిట్. సో థర్డ్ పాయింట్ విల్ బి ల్యాక్ ఆఫ్ స్లీప్. మీరు ఎంత మంచి డైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా నిద్ర సరిగా లేకపోతే మీరు మంచి వెయిట్ లాస్ అవ్వలేరు. అండ్ మనం యూజువలీ తినే డైట్స్లో ప్రోటీన్ అంతగా ఉండదన్నమాట. సో వై ఇస్ ప్రోటీన్ ఇంపార్టెంట్ నేను మీకు తర్వాత చెప్తాను. ఈ మధ్య ఈటింగ్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఈ క్రాష్ డైట్స్, సప్లిమెంట్స్ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవుతున్నాము, క్విక్ ఫిక్సెస్ కోసం చూస్తున్నాము. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సో మన జనరేషన్తో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆర్ మైండ్ సెట్. సో నాకు 4 monthsలో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, నేను వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఈ డ్రెస్లో నేను బాగా కనిపించట్లేదు, దానికోసం నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఐ డోంట్ లుక్ గుడ్, ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట. అదే 70 years ఏజ్ వచ్చేసరికి నేను ఎవరి మీద డిపెండ్ అయి ఉండకూడదు, ఆర్ 60 years ఏజ్లో నేను నీ రిప్లేస్మెంట్ చేసుకోకూడదు, ఆర్ 50 years ఏజ్లో వచ్చేసరికి బీపీ, షుగర్లు అని చెప్పేసి హాస్పిటల్స్ చుట్టూ తిరగకూడదు. అది మన యాటిట్యూడ్ ఆర్ అది మన గోల్ అయి ఉంటే మనం ఈ క్విక్ ఫిక్సెస్ కోసం చూడమన్నమాట. సో ఆర్ ఎయిమ్ ఈజ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఓకే, సో దీనికోసం క్రాష్ డైట్స్ ఏవి హెల్ప్ చేయవు. సస్టైనబుల్ గోల్స్ అంటే ఏంటి అని అంటే, మంచిగా ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తినడము, న్యూట్రిషియస్ డైట్ అండ్ బ్యాలెన్స్ డైట్ తినడము, వర్కౌట్ చేయడము విచ్ ఇంక్లూడ్స్ కార్డియో, వాకింగ్ కానీ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా, అండ్ ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. దీస్ ఆర్ ద మంత్ర విచ్ కెన్ క్రాష్ డైట్ ఈ 5 pointsని ఎప్పుడు కంపెన్సేట్ అయితే చేయలేవన్నమాట. So there's no point wasting time in crash diets. Absolutely not. Just keep a long-term goal and Yes. keep achieving it. Yes. సో అకార్డింగ్ టు స్టడీస్ మన ఇండియన్ డయట్లో ప్రోటీన్ తక్కువ ఉంది అంటారు. అండ్ మీరు ఇందాక చెప్పారు దట్ ఇండియన్స్కి మన స్టమక్ చుట్టూతో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఆర్ దీస్ కనెక్టెడ్? అండ్ ఇఫ్ సో, వాట్ షుడ్ వి డూ అబౌట్ ఇట్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఇన్ సింపుల్ టర్మ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు వీణా? వాళ్ళు ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్. Okay, that's a bad thing. Do not skip your breakfast. So never skip your meals. And what did you have for breakfast yesterday? Yesterday I had idli and chutney. Okay, all right. So usually in our diets, especially breakfast, is filled with carbs. Okay, it is rich in carbs, it lacks protein and it lacks fiber. Okay, why is protein important? First thing, so instead of having 4 idlis, have 2 idlis and add 2 eggs to it. Eggs are rich in protein anamata. When you're adding protein to your diet, protein to your meal, మీకు ఆకలి అనేది తక్కువ వేస్తుంది అండ్ సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ అనేది బెటర్ ఉంటుంది అనమాట. సో మధ్యలో
స్నాకింగ్ చేయరు, మధ్యలో క్రేవింగ్స్ రావు, యువర్ స్టమక్ ఇస్ ఫుల్ ఫర్ అ వెరీ లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ప్రోటీన్, ఎస్పెషలీ వెయిట్ లాస్, ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫ్యాటే కాదు, మసిల్ కూడా పోతూ ఉంటుంది అనమాట. సో టు కీప్ అప్ ద మసిల్, టు ప్రిజర్వ్ ద మసిల్, ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో లెట్స్ సే నేను వైట్ బ్రెడ్ తిన్నాను, నా షుగర్స్, బ్లడ్ షుగర్స్ అనేది స్పైక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను ఏమైనా ప్రోటీన్ యాడ్ చేసుకున్నాను అనుకోండి నా మీల్కి, నా షుగర్ స్పైక్స్ అనేవి అంత అబ్రప్ట్గా ఉండవు, అప్స్ అండ్ లోస్ ఉండవు అనమాట. సో దెర్ ఇస్ అ కాన్స్టెంట్ rise and fall of your blood sugars. And one more thing is, muscle is a place where your calories are burnt. Okay, so you have to keep up your muscles. ఈ అన్నిటికీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్లో. సో ఒక పర్సన్కి ఎంత ప్రోటీన్ అవసరం వస్తుంది ఎవ్రీడే? డిపెండ్స్ అపాన్ దర్ యాక్టివిటీ. A normal person might require 0.8 to 1 gram per kg body weight. సో లెట్స్ సే 70 kilograms ఉన్నారనుకోండి, వాళ్ళకి 70 grams ప్రోటీన్ అవసరం అవుతుంది. అదే నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను అంటే 1.2 నుంచి 1.6 gram per kg బాడీ వెయిట్ అవసరం పడుతుంది పర్ డే. అండ్ ఒకవేళ మసిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు అని అంటే ఇంకొంచెం ఎక్కువ, 1.6 కన్నా కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది అనమాట. ఇండియన్ డైట్స్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ అవేర్నెస్ రావాలి, నా డైట్లో నేను రోజువారీ తినే దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందా అని చెప్పేసి. సో అది మనం క్యాల్కులేట్ చేసుకొని మనకి ఫస్ట్ కాన్షియస్గా ఓకే నేను ఎంత డెఫిసిట్లో ఉన్నానా, దానికోసం నేను ఏమైతే యాడ్ చేసుకోవాలి, ఎలా అయితే ప్రోటీన్ పెంచుకోవాలి అని చెప్పేసి చూడాలన్నమాట. సింపుల్, ఒక 1 ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదే మన పనీర్ తీసుకోండి, పనీర్ 100 grams ఆఫ్ పనీర్లో 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకొని మనం చికెన్ హ్యాస్ 100 grams ఆఫ్ చికెన్ హ్యాస్ 25 grams ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో మనం కాన్షియస్గా ఈ చేంజెస్ చేసుకొని మనం మీల్లో ప్రోటీన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ వెజిటేరియన్స్ ఎలా యాడ్ చేయాలి, లైక్ వాట్ ఆర్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్? యా, సో ఎవ్రీ టైమ్ దిస్ కమ్స్, ఐ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్, ఇట్లాగా మేము వెజిటేరియన్స్, మేము ఎగ్ తినము, చికెన్ తినము, మాకేం సోర్సెస్ ఉంటాయి అని చెప్పేసి. దెర్ ఆర్ అదర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్ ఆల్సో. ఫస్ట్ సోర్సెస్ ఏంటో చూసుకోండి, దాని తర్వాత మన మీల్స్ని ఫార్టిఫై చేసుకోవడం అన్నమాట. అంటే పనీర్ ఉంటుంది, టోఫు ఉంది, స్ప్రౌట్స్ ఉంటాయి, అండ్ సోయా ఉంటుంది, ఇవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అండ్ జనరలీ పప్పులో కూడా చాలా ప్రోటీన్, చాలా కాదు బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. yes but not too much, but when you mix rice and dal, that gives you a very balanced and all the amino acids అనేవి ఉంటాయి అన్నమాట. బట్ అంత మేజర్గా అయితే ఉండవు. అందుకే చెప్తున్నా, యూ హ్యావ్ టు ఫార్టిఫై యువర్ మీల్స్. అంటే ఇప్పుడు నేను ఇఫ్ యూర్ మేకింగ్ అ నార్మల్ దోశ ఎట్ హోమ్, దోశ బదులు పెసరట్టు వేసుకోండి. పెసరట్టు we usually make it with green gram అనమాట. సో దట్ హ్యాస్ లిటిల్ బెటర్ ప్రోటీన్ కంటెంట్. అండ్ ఆ పెసరట్లోనే మేబీ యూ కెన్ స్ప్రింకిల్ సమ్ పన్నీర్ ఆన్ ఇట్, సో దట్ విల్ ఆల్సో యాడ్ టు యువర్ ప్రోటీన్. అండ్ ఇట్లాంటిది ఒకటి. అండ్ సోయా చంక్స్ వాడచ్చు. అండ్ స్ప్రౌట్స్ జస్ట్ స్నాక్ కోసం అని చెప్పేసి నార్మల్ ఫ్రైడ్ ఫుడ్ తినకుండా హ్యావ్ స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, దానికి మీరు పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు, దానికి కొంచెము చీజ్ కానీ లేకపోతే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బికమ్ అ హోల్సమ్ మీల్ ఫర్ యూ యాజ్ ఇట్ ఇస్. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ అన్ని నేను కన్జ్యూమ్ చేశాక కూడా ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ ప్రోటీన్, అప్పుడు ఏం చేయాలి? యూ కెన్ యూస్ సప్లిమెంట్స్, ప్రోటీన్ షేక్స్ కానీ ఇట్లాంటివి. సో మనం ఎప్పుడైతే టార్గెట్ రీచ్ ఆల్వేస్ న్యాచురల్ సోర్సెస్ ఫుడ్లో నుంచి వచ్చే ప్రోటీనే ది బెస్ట్. కొన్నిసార్లు మీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు, వెయిట్ లాస్ అని చెప్తున్నారు, సో మీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అలాంటప్పుడు మీరు యూ కెన్ టేక్ 1 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్. ఒక స్కూప్కి 25 grams, నార్మల్లీ జనరలీ అవైలబుల్ ప్రోటీన్ పౌడర్స్లో అంతే ఉంటుంది అన్నమాట. 25 grams ప్రోటీన్ వస్తుంది. సో దట్ విల్ యాడ్ టు యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అన్నమాట. బట్ ఈ మధ్య బాగా న్యూస్ వస్తుంది దట్ ప్రోటీన్ షేక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. Why are they saying that? Protein shakes are not good అని కాదు, it is because of adulteration.
మనకి ప్రోటీన్ షేక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలు కానీ లేకపోతే అడిటివ్స్ యాడ్ చేయడము, టాక్సిన్స్ ఎక్కువ ఉండడము, బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దే ఆర్ నాట్ బ్యాడ్, దే విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ టార్గెట్. బట్ మీరు ఓ మంచి రిలయబుల్ సోర్స్ నుంచి తీసుకోండి, గుడ్ బ్రాండ్స్ ఆప్ట్ చేసుకోండి, అండ్ రీడ్ ద లేబుల్ బిహైండ్. ఏమైనా ఎక్స్ట్రా షుగర్ ఉంటుందా దాంట్లో, యాడెడ్ షుగర్స్ ఏమైనా ఉంటున్నాయా, ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ప్రోటీన్ సోర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని చూస్ అ గుడ్ ప్రోటీన్ బ్రాండ్. What about protein bars? ఈ మధ్య there's so many varieties of protein bars. Is that a good snack for an adult? సో ప్రోటీన్ షేక్స్ అయినా ప్రోటీన్ బార్స్ అయినా కూడా దే జస్ట్ హెల్ప్ యూ రీచ్ యువర్ టార్గెట్. అండ్ ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ ఆన్ ద రన్, నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నాను, నాకు అసలు టైమే లేదు అని అన్నప్పుడు దీస్ ఆర్ రెడీలీ అవైలబుల్. ఓకే, బట్ దట్ డజంట్ మీన్ ఎనీ ప్రోటీన్ బార్స్ ఆర్ గుడ్, ఎనీ ప్రోటీన్ షేక్స్ ఆర్ గుడ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ బార్స్లో దే యాడ్ టేస్ట్ కోసం అని చెప్పేసి దే యాడ్ లాట్ ఆఫ్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో చెక్ యువర్ లేబుల్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యూ కెన్ టేక్ ఇట్ బికాస్ ఈజీలీ అవైలబుల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ టార్గెట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఐఎమ్ నాట్ సేయింగ్ బ్యాడ్, they're absolutely not necessary, but choose the healthier versions అనమాట. So you're saying fresh food nunchi వచ్చే protein is anyway always better. Yes. But in case you're not able to get that, it's better to have a protein shake or a protein bar versus any other junk food. Yes, absolutely. డయట్ చేసినప్పుడు ఫుడ్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ మన వైటమిన్స్, మినరల్స్ అవి కూడా తగ్గిపోతాయి కదా. సో అది ఎట్లా కాంపెన్సేట్ చేయాలి? సో డైట్ చేయడం అనేది క్రాష్ డైట్స్ లేకపోతే అగ్రెసివ్ డైట్స్ ఇవి చేయడం వల్ల మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓకే, డైట్ చేసినా కూడా వీ స్పోక్ అబౌట్ సస్టైనబుల్ డైట్స్. ఓకే, సో అండ్ బ్యాలెన్స్డ్ మీల్స్. మీరు డైట్ చేసినా కూడా క్యాలరీస్ ఒకటి తగ్గించుకోవాలి, కానీ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోకూడదు అనమాట. సో కాన్షియస్గా వెల్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారనుకోండి, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు ఇట్లాంటి డెఫిషియన్సీస్ రాకపోవచ్చు. బట్ పర్సే ఒకవేళ వస్తున్నాయి అని అంటే గెట్ అ ప్రొఫైల్ డన్. సిబిపి ఒకటి, ఐరన్ ప్రొఫైల్, వైటమిన్ B12, వైటమిన్ డి, ఈ అన్ని బేసిక్ వర్కప్ చేసుకోండి. ఒకవేళ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే కన్సల్ట్ యువర్ డాక్టర్, దే విల్ గివ్ యూ సప్లిమెంట్స్. యూ కెన్ కీప్ యూజింగ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద డైట్. బట్ రిమెంబర్ దిస్, ఫుడ్ కెన్ నెవర్ ఏమంటారు can never be replaced with these supplements. Yes, makes sense. But how would I know if I have a deficiency? Will it be like low energy? Yes. Or hair fall? Yes. What should I look for? Yes. So if it is protein deficiency, you will have hair fall and easy fatigability, తొందరగా అలసిపోతూ ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, మీకు బాగా నీరసం అనిపిస్తూ ఉంటుంది, దాంతో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది, కళ్ళు తిరగడము, ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ర్యాండమ్ బాడీ పెయిన్స్ రావడము, లో ఇమ్యూనిటీ ఉండడము. అండ్ B12 డెఫిషియన్సీ ఉంది అని అంటే యూ విల్ హ్యావ్ కాలు తిమ్మిర్లు పట్టడము, లేకపోతే కళ్ళు తిరగడము, లో ఎనర్జీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. So the bottom line is low energy. Yes. Look for signs of low energy. Yes, and if you do, immediately get blood test. Yes. Low energy, when you do a crash diet, when you do these aggressive diets, that is bound to happen అన్నమాట. వెయిట్ లాస్ ట్రై చేస్తున్నప్పుడు మనం ఫ్యాట్ లూజ్ అవుతామా, మసిల్ లూజ్ అవుతామా? అండ్ వాట్స్ ద రైట్ వే టు లూజ్ వెయిట్? We lose both fat and muscle. కాకపోతే ఇనీషియల్ స్టేజెస్లో యూ లూజ్ వాటర్ పర్సంటేజ్ తగ్గుతుంది అండ్ ఆల్సో గ్లైకోజన్ స్టోర్స్ తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఫ్యాట్ అండ్ మసిల్. లెట్స్ సే క్రాష్ డైట్ చేస్తున్నారు, అగ్రెసివ్ డైట్స్ చేస్తున్నారు, ఫ్యాట్ మసిల్ ఈక్వల్గా లూజ్ అవుతారు అనమాట. సో ఫ్యాట్ లాస్ ఇస్ గుడ్, మసిల్ లాస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. టు ప్రిజర్వ్ ద మసిల్, ప్రోటీన్ అగైన్ ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడము, రెసిస్టెన్స్ బ్యాండ్స్తో వర్కౌట్ చేయడం, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఈస్ అ హెల్దీ వే టు లూజ్ వెయిట్ ఇస్ లూజ్ యువర్ ఫ్యాట్ బట్ ప్రిజర్వ్ యువర్ మసిల్. ఈ మధ్య మీడియాలో బాడీ పాజిటివిటీ కానీ ప్లస్ సైజ్ ఇస్ నార్మల్ అని బాగా వింటున్నాము. ఇస్ దట్ ఓకే ఆర్ ఆర్ వి ట్రైయింగ్ టు టేక్ ఇట్ ఈజీ ఆన్ దిస్ హోల్ ఒబేసిటీ థింగ్? ఇనిషియల్లీ సోషల్ మీడియాలో బాడీ పాజిటివిటీ గురించి చాలా వరకు చూస్తూ ఉన్నాం అనమాట.
ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ప్రాబ్లీ విత్ అ గుడ్ ఇంటెన్షన్, అంటే టు ప్రివెంట్ బులియింగ్ కానీ లేకపోతే డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉండడము, అండ్ ఆల్సో టు క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూఆర్ నాట్ బులీడ్ బై యువర్ బాడీ వెయిట్. ఓకే, బట్ దెన్ అది స్లోగా ఎట్లా అయిపోయింది అని అంటే పీపుల్ ఆర్ డినయింగ్ ది హెల్త్ కాంప్లికేషన్స్ దట్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ఒబేసిటీ అనమాట. సో స్టార్ట్ అయ్యింది ఒక గుడ్ ఇంటెన్షన్తో. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైక్స్ కోసము ఆర్ అదర్ అల్టీరియర్ మోటివ్స్ కోసము దే ఆర్ నాట్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ది కాంప్లికేషన్స్ దట్ ఆర్ కమింగ్ అప్ విత్ ఒబేసిటీ. సో బాడీ పాజిటివిటీ అంటే అవమానించడం కాదు, అవగాహన పెంచాలన్నమాట. సో ఇండియాలో అడల్ట్స్తో పాటు చిల్డ్రన్కి కూడా చాలా ఒబేసిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని వింటున్నాము. నా చైల్డ్ ఒబేస్ అని ఎలా తెలియాలి పేరెంట్స్కి? అబ్సల్యూట్లీ, ఇండియాలో అడల్ట్స్తో పాటు చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా డేంజరస్ లెవెల్స్లో పెరుగుతుంది, ఈక్వల్ టు వెస్టర్న్ పాపులేషన్. మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సెసివ్ ఫుడ్ అవైలబిలిటీ, హైలీ ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది పెరుగుతుంది. హౌ డస్ అ పేరెంట్ నో ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్? ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బిఎంఐ. కాకపోతే ఇక్కడ బిఎంఐ పర్సెంటైల్స్ ఉంటాయి అన్నమాట, గ్రోత్ పర్సెంటైల్స్. 95% కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటే వాళ్ళు ఒబేస్ అన్నట్టు అనమాట. అగైన్ గ్రోత్ చార్ట్స్ దీంట్లో కూడా తెలుస్తుంది. అగైన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ పీడియాట్రిషియన్ హౌ హెల్దీ యువర్ చైల్డ్ ఇస్ అండ్ వాట్ ఈస్ దర్ వెయిట్ అండ్ ఆల్ ఆఫ్ దీస్. ఇవే కాకుండా మనము కొన్ని సిమ్టమ్స్ సైన్స్తో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఒకటి, అధికంగా బరువు పెరగడము అండ్ చాలా తక్కువ సమయంలో బరువు పెరగడము. బ్రీదింగ్ ఇష్యూస్, పడుకున్నప్పుడు బాగా గురక పెట్టడము. అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాం అనమాట. ఇక్కడ మెడ వెనకాల బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. ఇంకోటి ఏంటి అని అంటే తొందరగా ప్యూబర్టీ రావడము ఆడపిల్లల్లో. అండ్ ఇలాంటివన్నీ సైన్స్ సిమ్టమ్స్ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఇవేమైనా గమనించారు అని అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఐ గెస్ ఓల్డెన్ డేస్లో చబీ బేబీ మీన్స్ హెల్దీ బేబీ అనేవాళ్ళు. ఐ గెస్ దట్ డజంట్ అప్లై ఎనీమోర్. నో, అబ్సల్యూట్లీ నాట్. అప్పుడు కూడా ఇట్ ఇస్ నాట్ రైట్, ఐ గెస్. హెల్దీ బేబీ ఇస్ అ హెల్దీ బేబీ, చబీ ఆర్ థిన్ అంతే. రైట్. సో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది జెనెటిక్స్ వల్ల వస్తుందా లేకపోతే ఎన్వైరన్మెంట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా? Genetics and environmental factors are both important in causing obesity. ఎట్లా అంటే if genetics is a loaded gun and environment and diet is what pulls the trigger. ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడు, he has like very poor genes in the sense నా సెటైటీ దాని మీద డిపెండ్ అవుతుంది, ఆర్ మై హంగర్ ఆర్ మెటబాలిజం ఆల్ ఆర్ డిపెండెంట్ అపాన్ మై జీన్స్ అనమాట. ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ పూర్ జీన్స్ బట్ స్టిల్ ఈస్ లివింగ్ ఇన్ అ హౌస్ వేర్ దెర్ ఇస్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ జంక్ అవాయిడ్ చేస్తున్నారు అని అంటే ద కిడ్ మైట్ నాట్ ఎండ్ అప్ బీయింగ్ ఒబీస్. ఓకే, ఆర్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ యావరేజ్ జీన్స్ బట్ స్టిల్ the environment, house environment etla untadi ante they love junk food, they do not give importance to exercise or playing or a lot of ordering in, itlantivi emana avutunnayi ante the child is bound to get obese anamata, no matter what the genes. Yes. So when you say poor genes, that means they have a high chances of becoming obese ante walla parents obese unnaru, walla grandparents obese unnaru or something like that. So that is like easier to get obese. Yes, okay. Absolutely. So it almost sounds like a child in a rural setting versus a urban setting laga anipistundi. Baga lot of farm kids running around in the farm, like having good home food. I don't think villages lo obese children ni chustam an. So proper villages lo kuda I think the availability పెరిగిపోతుంది అనుకుంటా. yes అవును, ఈ మధ్య కోక్ ఈవెన్ లైక్ రిమోట్ విలేజెస్ లో కూడా దొరుకుతుంది అంటున్నారు. ఈ మధ్య ఏంటి ఎప్పటి నుంచో దొరుకుతుంది. Right. Since when I was a child, all these sugary drinks and everything were available. It's only our mindset and how people are becoming. ఇప్పుడు నేను కోక్ చిప్స్ ఇవి తినడం ఇస్ మోర్ ఫ్యాన్సీ అనిపిస్తూ ఉండొచ్చు అక్కడ. అండ్ హోమ్ కుక్డ్ బోరింగ్ మీల్స్ ఆర్ లైక్ బ్యాడ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో డిస్పోజబుల్ ఇన్కమ్ కొంచెం పెరిగిపోతుంది త్రూఅవుట్ ద కంట్రీ. సో ఈ చెత్త అంతా ఫిల్ చేసుకుంటున్నాం మన స్టమక్స్ లో. సో స్పీకింగ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, దీని వల్ల పిల్లల మెటబాలిజం ఎలా దెబ్బతింటుంది? సో లెట్స్ సే
ఒక కోక్ మీరు అన్నట్టు ఇందాక షుగరీ డ్రింక్స్ ఒక కోక్ తాగేశారు, అప్పుడు షుగర్ స్పైక్ అనేది సడన్గా వస్తుంది అనమాట. సో ఈ షుగర్ స్పైక్ని కంపెన్సేట్ చేయడానికి ఇన్సులిన్ కూడా అంతే లెవెల్లో పెరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ స్పైక్స్ ఏమవుతాయంటే ఇన్సులిన్ అలానే పెంచుతాయి, అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ that will lead to insulin resistance anamata, which is the beginning of diabetes. Yes. Okay. Which is the beginning, which is the onset of pre-diabetes and diabetes. So that is one thing. Next thing enti anante ippudu ultra processed foods anni etlaga vallu manufacture chestarante they are highly palatable. నేను ఎంత తింటున్నానో నాకు తెలియదు అనమాట. పాలటబుల్ అంటే వెరీ టేస్టీ, వెరీ ఈజీ టు ఈట్, వెరీ లైక్ నోటికి బాగా అనిపిస్తూ ఉంటుంది, లైక్ చిప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో no one can eat just one laga. You keep eating, you keep eating. ఎంత తింటున్నాం తెలియదు, మనకు కూడా అట్లానే ఉంటుంది అనమాట. there is no stop at all. And దాన్ని ఇంకా వాచింగ్ సంథింగ్ ఒక స్క్రీన్ పక్కన పెట్టేసేయండి అండ్ యూ కెన్ గో ఆన్ ఈటింగ్ దాట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. మనకి ఆకలి పిల్లలకి అనేది కడుపు నిండింది అన్న ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ so that is one more thing. And now you've heard about gut microbiome and gut health. So గట్ హెల్త్ బాగుండడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ వల్లనే గుడ్ బ్యాక్టీరియా అనేది ఫ్లరిష్ అవుతుంది అనమాట. సో ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్లో మనకేం ఫైబర్ ఉండదు, అండ్ ఏమవుతుంది అంటే గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ గట్ రిలేటెడ్ ఇష్యూస్, ఐబిఎస్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పెద్దయినాక. సో you can expect all of these chronic diseases also. So the gut microbiome affect avutada ante, does it get destroyed because of junk food or it's just not fed? It is not destroyed because of junk food. It doesn't flourish anamata. Okay atla. So fiber is the food for the microbiome antaru. Yes. That is why fiber is very important. ఫైబర్ కాజెస్ గుడ్ సెటైటీ, మన కడుపు నిండినట్టు ఉంటుంది. ఇట్ హెల్ప్స్ విత్ గుడ్ బవల్ మూమెంట్ అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ గట్ మైక్రోబయోమ్. ఫ్రూట్ అండ్ వెజిటబుల్. Yes, fruits, vegetables, chia seeds. Again, fruit juices, I would say people, you should avoid fruit juices, but have a whole fruit. And cucumber is good in fiber. And all even sorts whole of grain, whole grains. Brown rice when compared to white rice has a little more fiber in it. Millets have more fiber in them. And green leafy vegetables have more fiber in them. చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య type 2 డయాబెటీస్ వస్తుంది అని వింటున్నాము. Is that true? Yes, like I told you, causes ఏంటి, excess of calorie intake, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, అండ్ నేను ఇందాక చెప్పినట్టు లాట్స్ ఆఫ్ షుగర్ ఇంటేక్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెక్స్ట్ వచ్చేది ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీసే. సో మోస్ట్లీ టైప్ 2 డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్ is because of the food that they're eating nowadays, childhood obesity, physical inactivity. ఈ అన్ని కారణాల వల్ల we are seeing spikes in type 2 diabetes also in children. ఫుడ్ని రివార్డ్ లాగా యూజ్ చేస్తాం కదా కొన్నిసార్లు పేరెంట్స్, లైక్ మంచి మార్క్స్ వస్తే పిజ్జా ఆర్డర్ చేయడము, లేకపోతే ఏడవడం ఆపితే చాక్లెట్ కొనిస్తా, ఇట్లాంటి థింగ్స్ అదే రియలీ బ్యాడ్ ఫర్ చిల్డ్రన్? Yes, they have a very bad relationship with food అనమాట. ఇప్పుడు ఏంటి, నువ్వు ఇది తినేస్తే నేను నీకు నెక్స్ట్ చాక్లెట్ ఇస్తాను అని. సో ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు, జస్ట్ బికాజ్ లుకింగ్ ఎట్ ద రివార్డ్. సో వాళ్ళు ఎంత తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు, దే జస్ట్ వాంట్ దాట్. సో జంక్ తినడం వల్ల నా బ్రెయిన్, ఐ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ మోర్ అడిక్టివ్ టు దాట్ కైండ్ ఆఫ్ ఫుడ్. అండ్ వేరాజ్ నార్మల్ ఇంట్లో చేసుకునే ఫుడ్స్ బోరింగ్గా అనిపించచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ వేర్ యూ గివ్ ఆల్ దీస్ జంక్ అండ్ చాక్లెట్స్, ఆల్ దీస్ ఫుడ్ యాజ్ అ రివార్డ్. అట్లాగా చేయకూడదు. టీవీ ఆర్ మొబైల్ చూసుకుంటూ తినడం ఒబేసిటీకి రీజన్ అవుతుందా? Yes, I should say even I am one of the parent.
ఐ ఫీల్ సారీ అబౌట్ దాట్. సో ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే జస్ట్ వాళ్ళు తినిపించేసేయాలి అని చెప్పేసి ఒక డిస్ట్రాక్షన్ పెట్టేసి ఫుడ్ తినిపించేస్తున్నాం అనమాట. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ ఈటింగ్, ఫుడ్ టెక్స్చర్ ఎట్లా ఉంది, ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ హ్యావ్ అ హెల్దీ ఫుడ్ హ్యాబిట్ అనమాట. సో పిల్లలు అది లేకుండా ఒక స్క్రీన్ పెట్టేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో ఆ సెటైటీ అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ దట్ ద పేరెంట్స్ ఆర్ ఇన్కల్కేటింగ్ ఇన్ టు ద కిడ్. We are deciding how much they should eat Yes. versus they deciding for themselves. Exactly. Okay. So how do we avoid this? It's a very difficult question, but So what I feel is personally, healthy food habits should start from us rather than us inculcating it into our అందరు kids. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కలిసి తినడం. యా ఫస్ట్ మనము టైమ్లీ ఫుడ్ తినాలి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అస్ రాదర్ దాన్ ద కిడ్స్. కరెక్ట్. మనం హెల్దీ ఫుడ్ తినాలి. యూ స్టాప్ ఈటింగ్ అవుట్ and stop ordering in, and make sure you eat home cooked meals and a balanced diet. And then everybody sit at the table, talk to each other without any screens and eat. Absolutely. Having a conversation and eating is actually very entertaining and wholesome family experience. Yes. Kind of with the, like you said, stress, lifestyle, blah, blah, work. There's no time for all of these good habits. But yeah, the right way is this way, I'm sure. The right way is when we change ourselves. That's what kids are very smart in picking up the habits anamata. Correct. So you don't have to change something. You just have a habit in the house. The same thing will become a habit for the child. Yes. Yeah, kids don't listen to what you say, they'll do as you do antaru. Yes. When it comes to sugar substitutes like stevia, monk fruit sweeteners, are they safe for children and are they safe for adults? So sugar substitutes two types untai. One is naturally available, which you said stevia and monk fruit, and artificial ones like aspartame, sucralose, saccharin, itlantivani untai anamata. Lots of studies, recent studies that came up with, they say that carcinogenic untadi aspartame ani cheppesi, but only in animal models, but not proved in human beings anamata. And when it comes to adults, rather than taking lots of calories, you could compensate with a stevia or monk fruit sweetener, which you can absolutely take. When it comes to kids, under 1 year, no sugar, no honey, nothing of that sort. 1 to 2 years, usually artificial sweeteners are not recommended. You should not give it to them. And above that, 2 years and above, asli ivalsina avasram emundi. Because once you start giving them sugary food, వాళ్ళకి అదే అడిక్షన్ అయిపోతుంది. దే విల్ ఓన్లీ చూస్ షుగరీ ఫుడ్ రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో వాళ్ళ ప్యాలెటబుల్, వాళ్ళ టేస్ట్ బడ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. దే క్రేవ్ ఫర్ మోర్ షుగరీ సబ్స్టెన్సెస్. సో అసలు వై డూ యూ వాంట్ టు మేక్ అ హ్యాబిట్ గివింగ్ దెమ్ షుగరీ థింగ్స్, రైట్? సో న్యాచురల్గా ఫ్రూట్స్ పెట్టండి, లేకపోతే fruits have good natural sugars and along with the fiber and other nutrients. So where do you want to add sugar substitutes? Normal adutunanu, if a parent comes to me and asks, can I give this, but why do you want to give it is the question. Right? అవసరం ఉంటే కొంచెం యాక్చువల్ షుగర్ స్టఫ్ ఇవ్వండి, ఆర్ నన్ ఎట్ ఆల్, బట్ నాట్ ద స్వీట్నర్. Why do you have to? Makes sense. ఎర్లీ ఏజ్ లో ఒబేసిటీ వస్తే అది రివర్సిబులా లేకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? It is reversible and it will not have long term effects childrenలో అయితే. కాకపోతే దాన్ని చాలా ఏమవుతుంది అని అంటే హ్యాబిట్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఏది ఈ జంక్ ఫుడ్ తినడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇదంతా హ్యాబిట్ లాగా అవ్వకుండా చూసుకోవాలి. బికాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇఫ్ దే ఆర్ ససెప్టబుల్, జెనెటికలీ ససెప్టబుల్ ఉన్నారు అని అంటే ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళలోకి వచ్చేసినాయి అనుకోండి, దే విల్ బీ బౌండ్ టు బీ ఒబేస్. చిల్డ్రన్ ఉన్నప్పుడు, పెద్ద అయినాక వాళ్ళకి ఎప్పుడూ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచే హ్యాబిట్స్ అనేవి ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలి. దట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సో గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, అవాయిడింగ్ జంక్,
అండ్ ఫిజికల్ యాక్టివిటీ, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ నేర్పించడము. కొన్ని స్కూల్స్ ఉంటాయి ఓన్లీ చదువు మీదనే ఫోకస్ పెట్టి ఉంటారు. అసలు ప్లే గ్రౌండ్ ఏది అంటే అసలు ప్లే గ్రౌండ్ ఉండదన్నమాట ఆ స్కూల్స్లో. అండ్ ఈజియర్గా ఉంటుందని చెప్పేసి పిల్లలు ఎవరైనా టాంట్రమ్స్ చేస్తున్నారు అంటే ఒక ట్యాబో లేకపోతే ఫోనో ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇండల్జ్ కిడ్స్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అండ్ గివ్ దెమ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒబేసిటీ అనేది రివర్సిబుల్ ఉంటుంది అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. పీరియడ్ క్రేవింగ్స్ అనేటివి నిజంగా ఉంటాయా? లైక్ క్రేవింగ్ ఫర్ చాక్లెట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్, అండ్ సమ్ పీపుల్ హ్యావ్ బిర్యానీ క్రేవింగ్స్ బిఫోర్ ద పీరియడ్స్ అంట. వీటిని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? ఎస్. సో పీరియడ్స్లో ఏమవుతాయంటే హార్మోనల్ చేంజెస్ హ్యాపెన్ అండ్ ప్రొజెస్ట్రాన్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే యూ వాంట్ టు అపెటైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సెరోటోనిన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో విత్ quick carb rich food or carbohydrate rich snack, instantly sugar ఎప్పుడైతే స్పైక్ అవ్వగలే ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది, విచ్ అగైన్ చాక్లెట్స్ ఆర్ షుగరీ స్టఫ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల ఏమవుద్దంటే సెరోటోనిన్ పెరుగుతుంది, యూ ఫీల్ గుడ్ అబౌట్ హ్యావింగ్ ఫుడ్. అండ్ దెన్ కొంతమందికి ఇమోషనల్ ఉంటారు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ PMSing and all of that. So probably that's why you feel good when you eat these kinds of things, so that's why you crave for them. So do you recommend that we indulge in our cravings? I would not. Yes, you can indulge, but again portion control is quite important. So I would not recommend you to eat a tub full of ice cream, but just have a portion control. Be mindful of what you're eating, because మీరు మంత్ మొత్తము డైట్ చేసి ఆర్ గుడ్ డైట్ ఫాలో అయ్యి those 2-3 days if you just let go of it, there is no point of you eating balanced good meal the entire month. ఎన్ని రోజులు కష్టపడిందంత వెళ్ళిపోతుంది. సో సో ఇండల్జ్ బట్ mindfully. Yes. So now we've come to the exciting rapid fire round. Yes. First question, what is your go-to midday snack at your desk? I have a dabba with mixed fruits, dry fruits and nuts. So if I'm like very hungry in between my consultations, I just grab a handful, eat. What is your go-to snack for your kid? Snack, thankfully my daughter only likes fruits. So I'm not exaggerating. Probably that came as a habit from my mother itself. So she likes fruits, cucumber, she likes makana. Wow. And fruits lo kuda she has papaya, apple, strawberries. So for kids that don't like sweet, don't have a sweet tooth, don't like fruit, వాళ్ళకి options ఏంటి? I would say is a good option. Makana is a good option. Nut butters, almond butters or peanut butter, they are like very good in protein also. So maybe you can just take bread, and then give it to them. Yeah, these are good options. What about cheese slices, cheese They sticks? are good too. They're good too. Cheese slices. Yes, we see those sticks for kids. Yes, they're good too. Again, home food always beats the processed and bought food from outside. Can I ask a question about the breakfast that you first spoke about? Yes. So these idlis and dosas and carb-rich foods, are they good for kids? Yes. Breakfast? Yes, absolutely. That plus protein? Yes. So same formula applies for adults and kids? Okay. What is your go-to breakfast when there's no time to cook? Ragi malt. So what you can do is ragi muddalaga cheskoni overnight, put it in water. సో ఓవర్ నైట్ ఉంచడం వల్ల ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ద నెక్స్ట్ డే ఐ మిక్స్ ఇట్ విత్ మజ్జిగ, సో విచ్ ఇస్ గుడ్ ఫర్ దిస్ వెదర్ ఆల్సో. అగైన్ ప్రోబయోటిక్. ఎస్, మజ్జిగ, అండ్ దెన్ ఐ టేక్ దట్ 1 bottle of it and eggs ఉడకబెట్టేసుకోవడం. I don't think it takes so much of time. Yes. So yeah, ragi malt and 2 eggs. Okay. That is my breakfast if I don't have any time. So do a thumbs up or a thumbs down on these foods. Sugar-free substitute. Shaky. Protein shakes. If they're good branded. Protein bars. Again, if they're prepared well, no sugar.
అండ్ ఐ థింక్ మేక్ యూర్ ఓన్ ప్రోటీన్ బార్ అని కూడా ఈ మధ్య చాలా రెసిపీస్ చూస్తున్నాను. అవును, అవును. అంత ఓపిక ఉంటే చేసుకోవచ్చు. వైట్ రైస్, ఓకే. మైదా, 2 thumbs down. మిడ్ నైట్ బిర్యానీ, thumbs down and feet down also. Dark chocolate, maybe. Again, portion control. Don't indulge. Right. But, yeah. Baked chips. Better than fried chips. Yeah. Okay. So midway. Red meat. Oh really? Red But meat they is say it's a not- good source of iron. No, red meat isn't. It is a good source of iron, but again, cholesterol, bad cholesterol, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. So you have to avoid red meat at any cost. Oh really? Okay. So the benefits kante disadvantages Yes, ఎక్కువ ఉన్నాయి. yes. Okay. Coffee. I'm a coffee lover, so I would be biased. So I'm not going to answer that. Okay. So generally no. Not so much. In good amounts, I don't think any issues. But coffee, excessive coffee can give you palpitations, and it can give you gastritis, and sometimes it can cause some deficiencies. But if you're taking supplements and take coffee along with it, it will not absorb properly, anamata. Oh. So black coffee is good. Don't add sugar, or you can add some sweeteners to it, and low-fat dairy or something. Yeah. Make your coffee less palatable, so it is This is more healthy. more healthy. Green tea. Green tea is good. Rate these health foods for kids. Okay. So like on a scale of 1 to 10. Okay. Biscuits, 3. protein bars for kids. If you make it at home, if they don't have excess sugars, then 6 or 7. Makhana. Makhana is good. Makhana is 8. Okay. Cornflakes. Bad. It has a lot of sugar coating in it. Okay. So 0. Yeah. Or Yeah, 0. low. Okay. Milk mixes like Bonvita and Horlicks and all Oh, of they're that. very bad. No, absolutely. They have a lot of sugars in it. One. And color and Yes, artificial yes. flavors. Okay. 0. 0. Chips. -10. Right. Not only is all that plus preservatives and Yes. plus bad oil and Yes. true. Pizza. Pizza. Depends. Are you making it at home? No. I'm ordering it Okay. Yeah, maybe 4 or 5. because of the cheese. The cheese, little bit of veggies that it has. Yeah. Right. Okay. Again, I would say don't deprive your child of all these foods, but again, portion control, limited access, made with good nutrients. And I think even these are also good to give your child once in a while. So how often would you give your child? Oh, my child? Or generally like once a week or once a month or Um, once a year? once, maybe twice in a month. Okay. Once or twice a month. I give my child, but I don't know. Dry fruit. Dry fruits are good. But they're also very high in sugar, right? Like when I say Their dry energy- fruit, I think of like kismis or Again, anjeer or anything, let's keep it in mind that all of this are recommended in normal portions. Anything excess is bad. So dry fruits are energy dense. When you take it in limited quantity, they are good. So 8. fruit juice. 3 or 4 on 10. Again, fruit juices lack fiber, and మనకు తెలియకుండానే చాలా ఎక్కువ తీసేసుకుంటాం అనమాట. సో వెన్ యూ కంపేర్ ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. యూ టేక్ అ నార్మల్ ఆరెంజ్, మీరు ఒక్కటి తినంగానే మీ కడుపు నిండిపోతుంది హోల్ ఫ్రూట్ తింటున్నారు అంటే. ఒక జ్యూస్ తీసుకుంటే ప్రాబ్లీ ఒక 2 or 3 ఆరెంజెస్ ఉంటాయి, ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు, దాంట్లో ఫైబర్ ఉండదు. అండ్ ఆల్సో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఎంత ఫాస్ట్గా షుగర్ స్పైక్ అవుతున్నది దీంట్లో ఎక్కువ స్పైక్ అవుతుంది అనమాట ఫ్రూట్ జ్యూసెస్లో. సో ఈవెన్ నా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఐ విల్ నాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ ఫ్రూట్స్. కాకపోతే take a whole fruit, take a bowl, take a limited quantity rather than fruit juices. Okay. So thank you, Dr. Shweta. Thank you so much for this really insightful episode.
సో ఇప్పుడు ఒబేసిటీ అండ్ దాని ఫిజియాలజీ గురించి నేర్చుకున్నాము. సో మేబీ నెక్స్ట్ టైమ్ యూ కెన్ టెల్ అస్ మోర్ అబౌట్ వాట్స్ ఇన్ ద మార్కెట్, వాట్స్ హాట్ రైట్ నౌ ఇన్ దిస్ వెయిట్ లాస్ scene. Yes. Thank you. There are a lot of treatment options right now in the market, so I would want the patients to be more open to them, and yeah, looking forward to the next episode where we can discuss about all of these pros, cons, treatment options and everything. Great. Thank you so much. Looking forward. Thank you for having me.